బాబు మండల అధ్యక్షులు బంకు చంద్ గారికి, మరి మార్కెట్ వైస్ చైర్మన్ గారు అనిల్ గారికి, కౌన్సిలర్లు హసన్ భాయ్ గారికి, మన తెలంగాణను పట్టుకొని మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులను పట్టుకొని ఆమె ప్రతి సంవత్సరం మన తెలంగాణకు రావడం జరిగింది. ఇవాళ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, మన మంత్రుల వాళ్ళందరికీ మనం ఒక ఓటుతోని తెలంగాణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, మన సోనియా గాంధీ గారి బర్త్డే పుట్టినరోజు కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలు, మన సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు మరియు చైర్మన్ మన కో లీడర్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులకు, మహిళా కాంగ్రెస్ నాయకులకు, ప్రెసిడెంట్లకు అందరికీ నమస్కారం. ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం సోనియా గాంధీకి మన అధికారం వచ్చి ఆమెకు మనం కానుక ఇచ్చినాం. ఆ రోజు సోనియా గాంధీ గారు ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకొని మనం విద్యార్థులు కానీ మన తెలంగాణకు సంబంధించిన వారు అనేక మంది మరణించినారు కాబట్టి వారి ఆత్మత్యాగాలకు ఆమె చెల్లించి వారు ఇంకా చాలా మంది చనిపోవద్దనే ఆకాంక్షతో వాళ్ళందరూ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా మన ఆ 10 సంవత్సరాలు మనం ఇచ్చినా కూడా జనాలకు తీసుకుపోలేకనో ఏ రకంగానో మనం అధికారం కోల్పోయినాం. అయినా కూడా 10 సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈరోజు ఆమెకు ఇదే సంతోషంగా ఆమె ఇచ్చిన దానికి తెలంగాణ ప్రజలు కృతజ్ఞతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారని ఆమె మనసులో ఉంది. అదే రకంగా రాబోయే రోజులలో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థలలో కానీ ఏ రకమైన ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుట్ల ఆమె మనకు ఎంతో తెలంగాణను అప్పుడు బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినా కూడా తెలంగాణ రావాలని చెప్పి మనకు గుర్తుగా ఇచ్చింది. తెలంగాణ గాంధీ సోనియా గాంధీ గారు ఏమంటే మనకు ఎన్ని సంవత్సరాలు దాకా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గత సంవత్సరాలు కూడా ఉన్నా కూడా బర్త్డే మనం ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ గిఫ్ట్ కోసమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా రాష్ట్ర సోనియా గాంధీ గారి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన దాని కారణం గురించి మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకున్నాం. అలాంటి ఇంకా కూడా ఎంతో ఎగరేసుకున్నాము. మన పునఃప్రావు గారు కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాడి కూడా సోనియా గాంధీకి నచ్చజెప్పి కూడా తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మనము తెలంగాణకు మనకు కృతజ్ఞత ఉండాలి. ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మనం ఇస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. 79వ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సమావేశమే ఆమె పుట్టినరోజు వేడుకలు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం చాలా ఘనంగా ఆమె పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. తల్లి సోనియా ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా తెలంగాణ ఇచ్చి ఈరోజు అధికారంలో లేకున్నా కూడా ఆమెకు 68వ పుట్టినరోజు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఆమెకు కానుకగా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు
ఒక తల్లికే తెలుసు బిడ్డల ఆవేదన ఏందనేది. విద్యార్థుల మరణాలను ఆమె తట్టుకోలేక ఆమె తెలంగాణ మనకు కానుకగా ఇచ్చి అధికారం కోల్పోయినా కూడా ఈరోజు మళ్ళీ మనం నిలదొక్కుని ఆమెకు మళ్ళీ బర్త్డే కానుకగా మనం తెలంగాణలో జెండా ఎగిరవేసి ఆమె కానుకగా ఇచ్చినాం. తల్లి సోనియా 100 ఏళ్ళు మంచి ఆమె నిండు లాయర్ కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించుకుంటాను. కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లింగమూర్తి గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, హుస్నాబాద్ మండల పార్టీ అధ్యక్షులు వైస్ చైర్మన్ బంకచంద్ గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, మహిళా సోదరుమణులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు నిధులు నీళ్లు నియామకాలని ఆనాడు ఏ నినాదంతోనైతే తెలంగాణ ఇచ్చిందో దానికి భిన్నంగా కేసీఆర్ 10 ఏళ్లలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. నీళ్ళంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. నిధులు నిల్వ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను మరి రైతాంగాన్ని 2 లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఇందిరమ్మ ఇళ్ళకు కూడా శ్రీకారం చుట్టి మరి ఇంకా కూడా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కోసం మరి ఆ కళలు నిజం కావాలని మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ అన్న గారు నియోజకవర్గానికి మరి హుస్నాబాద్ను ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాడని, దానికి అధికంగా నిధులు తెస్తాడని ఈ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా సెలవు ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు, మున్సిపల్ ఫ్లోర్ లీడరు, కౌన్సిలర్లు, ఇంకా సోదరిమణులు, సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మన శివన్న గారు, ఇంకా అసెంబ్లీ బలిదానాలు చేస్తే పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేకు మన శాసనసభ్యుడు మంత్రి గారు మన ప్రాగరణ గురైతే ఇవన్నీ చూసి మొత్తం యావత్ భారతదేశం కాదు ప్రపంచమైంది. తెలంగాణలో కూడా మన ప్రజలంతా టీఆర్ఎస్నే 2 సార్లు గెలిపించారు. 10 ఏళ్ళల్లో ఈ తెలంగాణను మొత్తం నాశనం చేసి 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వాలకు అప్పచెప్తే 7,50,000 కోట్ల అప్పులతో మళ్ళా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చడం జరిగింది. ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు కిస్తులు కట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్. అంటే మనం ఆలోచించాలి, ఒక కలిగిన సంసారాన్ని వాళ్ళకి అప్పచెప్తే దాన్ని మొత్తం నాశనం చేసి మళ్ళా వాళ్ళే వచ్చి మిమ్మల్ని నిలదీస్తాం, మీరు 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు అనేటువంటి మాటలు మాట్లాడతారు. మన డబ్బులను తీసుకుపోయి దేవాలయాలకు వడ్డాలాలు కిరటాలు పెట్టి పంజాబ్ల రైతులకు లక్షలాది రూపాయలు ఇచ్చి ఇక్కడ ప్లాన్లకు ఉద్యోగం ఇవ్వక, 10 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ ఇవ్వక, 17 యూనివర్సిటీలలో ఒక వీసీని పెట్టక, ఒక్కటి కాదు వాళ్ళు ఇంట్లో ఉన్న మొత్తం మందికి ఉద్యోగాలు, తర్వాత పదవులు ఇచ్చి కోదండ రామస్వామి లాంటి వాళ్ళను, చాలా ఉద్యోగంలో పనిచేసినట్టు వాళ్ళను, గాదే ఇండియా లాంటి వాళ్ళను ద్రోహం చేసి తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించి ఇప్పుడు ఈ సంవత్సరంలో తెలంగాణకి ఏదో కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్తా ఉన్నారు. రోజు బాగా ఆలోచించి విమర్శ చేసి బాగా వాస్తవాలు మాట్లాడేటోళ్ళు చెప్తారు. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేసింది, బాగా చేస్తుంది. 55-60 మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కాకపోతే ఇంకా చేయవలసి ఉంది, 13 అంశాలు ఏవైతున్నాయి ఇంకా చేయవలసి ఉంది, ఇంకా చేయాలి. చేయడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉన్నది. అప్పులు చేయకుండా, హైదరాబాద్లో భూములు అమ్మకుండా, కోకాపేట భూములు అమ్మకుండా, అమీర్పేటలో భూములు అమ్మి మొత్తం నాశనం చేసి ఇంకా 250 కోట్లతో ఒక ఇల్లు కట్టుకుంటుందా కేసీఆర్ బిడ్డ? ఇవాళ మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సెక్రటరియట్లా, దానికి మరి కేసీఆర్ రమ్మంటే మొన్న ప్రాగరణ మంత్రి గారు పోయి మాట్లాడడం జరిగింది. ఆయన నిజమైన తెలంగాణ ఆదైతే రావాలని ఆయన సంవత్సరం అయింది, 1-2 సార్లే అసెంబ్లీకి వచ్చాడు. ప్రజాస్వామ్యంలో ఓడిపోడు గెలుచుడు సహజమే. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నమ్మటం అయితే, ప్రజలకు సేవ చేసడం అయితే నువ్వు
ఏది ప్రజలు ఒప్పుకున్నారో దాన్ని మనం గౌరవించాలి, పాటించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగా చేసింది. ఇంకా రైతాంగానికి 2 లక్షల రూపాయల అది చేయాలి. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వస్తే సోనియా గాంధీ గారి అత్తమ్మ ఇందిరాగాంధీ గారు 2 సార్లు వచ్చింది. మరొక చిన్న ఇందిరాగాంధీ అని మనం అంటాం. ప్రియాంక గాంధీ గారు పోయిన సంవత్సరం నవంబర్ 24 వచ్చి ఇక మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నది. ఇక మెడికల్ కాలేజ్ అంటే ఆషామాషి కాదు, 800 నుంచి 1000 కోట్ల ప్రాజెక్ట్ అది. అంటే అది కూడా 5-6 నెలల ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ అన్న వీళ్ళందరూ వచ్చి దాన్ని కూడా మొదలుపెట్టిస్తారు. మన ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతం, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం. దుబాయ్కి, ముంబైకి, సింగరేణికి, బొగ్గుబాయిలకు బతుకుపోయేటువంటి ప్రాంతం. మళ్ళా ఇవన్నీ వస్తే ఈ మనోళ్ళు ఇక్కడనే ఉండడు కాదు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా 4-5 ఏళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి మనోళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడే మనకు నివాసం ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటిది. మన ప్రాంతం కూడా హైదరాబాదు లేకపోతే ఒక బారామతి లెక్క పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా లెక్క అయ్యే అవకాశాలు ఉంది. మీరంతా పాజిటివ్గా ఆలోచించాలి ప్రజలని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దేశ ప్రజలందరికీ, కాంగ్రెస్ వాదులకు శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. నంబడలో నృత్యాలు కూడా ఉంటాయి. మనం అందరం బంగారామే పండుగ పోదాం. ఎవరు కూడా అందరం వచ్చి బంగారామే పండుగ రావాల్సిందిగా నమస్కారం. అందరు లైన్లో నిలబడి ఫోటో తీస్తాడు. అందరు నిలబడండి. Long live, long live. Long live, long live. Sonia Gandhi, long live. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Sonia Gandhi గారి నాయకత్వం. Sonia Gandhi గారి నాయకత్వం. Rahul Gandhi గారి నాయకత్వం. Jai Congress. Jai Congress. రేవంత్ అన్న నాయకత్వం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై జై కాంగ్రెస్. అరే బాత్గా బచ్చాలి కొంచెం సౌండ్ పెట్టురా. Hey!
రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హై హై జై కాంగ్రెస్ జిందాబాద్. సోనియా గాంధీ నాయకత్వం. హుస్నాబాద్ మండల కేంద్రం బంగారామేపల్లె గ్రామంలో 78 సంవత్సరాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు 78 సంవత్సరాలు పూర్తయి 79వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ఘనంగా ఇవాళ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇందిరాగాంధీ కుటుంబం అంటేనే, గాంధీ కుటుంబం అంటేనే పేద బడుగు బలైన వర్గాల కోసం ఆలోచన చేసే కుటుంబం కనుక గ్రామాలలో వాళ్ళ యొక్క జన్మదిన వేడుకలు జరిపితే గ్రామాలలో ఉన్న ప్రజలు ఎంతో సంతోషపడతారు, వారికి కూడా నిమ్మలం ఉంటుంది. మా యొక్క జన్మదిన వేడుకలు గ్రామాలలో జరిపిండు అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు అని చెప్పేసి దానికోసం ఇవాళ మన తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇటు వేడుకలకు వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే వంగరామేపల్లె ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అన్నా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి మన శ్రీమతి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ అని. కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అది అని ఇదని అని చెప్పేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె యొక్క రుణం తీర్చుకోవాలి అని అంటే మనము చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కంకణ బద్దులై ఇవాళ తెలంగాణ ప్రజలంతా చేతి గుర్తు కోటేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం ప్రజా పరిపాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేస్తే వారు వచ్చేసి దానిలో వంకలు ఎదురు చూపుతున్నారు. ఆ చేతి గుర్తును చూపిస్తే, చెయ్యిని చూపిస్తే ఇది చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చేసిలని అంటున్నారు. అరే సన్నాసులు, చేతి గుర్తు అని మీరు అనుకుంటున్నారు. పచ్చగామిలోనికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు మీకు ఒక చేతి గుర్తే కనబడుతుంది. కానీ మాకు తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలను ఆశీర్వదించినట్టు కనబడుతుంది. అంతేకాని మీరు కోడిగుడ్డు మీద ఈకెళ్ళే విధంగా మీ ఆలోచన ఉంటుంది. మీరు వచ్చేసి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో మీరు ప్రగతి భవన్లో ఉండి మీ రాజకీయాన్ని నడిపించారు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటే ఇలా ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ప్రజల పక్షాన పోటీ చేయడం కోసం, మాట్లాడడం కోసం మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ మీరు వచ్చేసి అసమర్థులాగా, దద్దమ్మల్లాగా మీరు వచ్చేసి ఫామ్ హౌస్లో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ హరీష్ రావు కోపం అందుకని చెప్పేసి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఇచ్చిలు, అది మీ యొక్క సిగ్గుచేటు కాదా అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే పార్టీగా మీరందరూ ఆదరించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కోసం 60 ఏళ్ళ కళను సాకారం చేసిన మన తల్లి సోనియా గాంధీ గారికి మొదటగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ
బంగారాయపల్లె గడ్డ తరపున. ఎందుకంటే ఈ ప్రాంతం ఒక ఉద్యమ పురిటి గడ్డ నుంచి పుట్టుకొచ్చిన ప్రాంతం. హుస్నాబాద్ ప్రాంతం అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ ప్రజలందరూ రుణపడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాంతం అనేక ఒడిదుడుకులతోటి ఉన్న ప్రాంతాన్ని ఈరోజు 60 సంవత్సరాల కళ తెలంగాణ ఎట్లనో 60 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒక మినిస్టర్ పదవి రాలేదు. మన పొన్నం ప్రభాకర్ అన్న ద్వారానే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులుగా వచ్చి అతి తక్కువ కాలంలోనే జస్ట్ ఒక 1 ఇయర్లోనే 1200 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యులు శ్రీమతి సోనియా గాంధీ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మిర్జాపూర్ బంగారాయపల్లెలో ఘనంగా హుస్నాబాద్ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు యూత్ అందరూ వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1200 మంది తెలంగాణలో బలిదానమైన ఆ యొక్క బాధ చూసి సోనియమ్మ గారు తెలంగాణ పార్లమెంట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అందరినీ ఒప్పించి డిక్లరేషన్ చేసింది పార్లమెంట్లో. దీనికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలు ఈ అధికారంలోకి రావడానికి కృషి చేశారు. కావున రేవంత్ రెడ్డి గారు అధికంగా అభివృద్ధి కోసం కృషి చేస్తారు. లేనోళ్లకు ఇందిరమ్మ గరీబులను అభివృద్ధి చేయమని చెప్పింది. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ కళ నెరవేర్చి డిక్లరేషన్ చేసిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి పథకాలు ముందంజలో ఉన్నందువల్ల ఈ యొక్క ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కావున ఈ యొక్క వచ్చిన వారందరికీ పత్రికా వాళ్ళందరికీ మా యొక్క అభినందనలు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్ చేపించి ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఒక రాష్ట్రంలో పార్టీ మొత్తం కనుమరుగు అవుతున్న తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కేసీఆర్ గారే స్వయంగా అసెంబ్లీలో సోనియా గాంధీ లేకుంటే ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం జరిగింది. అది ఎవరు కాదని అంటే వారి మూర్ఖుడని కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడు చెప్పడం జరిగింది. ఆ సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే ఈసారి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇచ్చిన హామీలలో గృహజ్యోతి సోనియా గాంధీ లాస్ట్ సంవత్సరం సోనియా గాంధీ బర్త్డే రోజు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు దేశంలో చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉండడం గర్వకారణం. ఇదే విధంగా సోనియా గాంధీ ఆరోగ్యాలతో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అవసరం ఉన్న పెద్ద వయసులలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి భవిష్యత్తును కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ కుటుంబానికి రుణపడి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ అమ్మకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. జై కాంగ్రెస్. జన్మదిన సందర్భంగా ఇలా హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన బంగారాయపల్లి గ్రామంలో ఇలా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈరోజు తెలంగాణ అనే పదం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అది సోనియమ్మ దయ వలన సోనియమ్మ కృషి వల్లనే ఇవాళ తెలంగాణ ఏర్పాటు అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియమ్మను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల కోసం ఇవాళ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గం ఇంకింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పుట్టినరోజు జరుపుకోవడానికి మా హుస్నాబాద్ పెద్దలందరూ మా గ్రామానికి వచ్చి ఇక్కడ జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు సోనియమ్మకు పాదాభివందనాలు.
ఒకటి ఏంటంటే ఇద్దరు కాటిపాపడాలు ఉన్నారు. ఇద్దరు కాటిపాపడాల వేషం ఎందుకు వేసుకున్నారంటే మంత్రి పదవి పోవడంతోనే కాటిపాపడాల వేషాలు వచ్చేసినాయి వాళ్ళు. ఫస్ట్ ఏమన్నారంటే రుణమాఫీ 10 సంవత్సరాలలో వాళ్ళు 1,00,000 రూపాయలు చేయని వాళ్ళు రుణమాఫీ అని ఎంబడిపడ్డారు. రుణమాఫీ అంటే 1,00,000 నుంచి 1,50,000 చేసినాక 2 లక్షలు చేయలేదని మళ్ళీ గంట కొట్టుడు, రాత్రి అంతా గంట కొట్టుడు. వాళ్ళ వారసులు ఉండి ఉండొచ్చు ఈడ. దయచేసి వారసులు గ్రామాలలో చెప్తారు, నమ్మకండి. వాళ్ళు ఏం చేస్తారంటే 2 లక్షల కాడికి వచ్చారు. ఇప్పుడు 2 లక్షలు ఒడిచిపోయింది, ఇంకేం పాట పాడతారో తెలియదు. అంటే 3 ఎవరు ఏరమని ఇద్దామని మనం అనలేదు. ఇంకోటి ఏంటంటే ఒక 2,500 మీద పడతారు కావచ్చు. రైతు బంధు అట, రైతు బంధు అనేది అది ఎవరికి వస్తుంది? నాటువంటి ఉన్నదే 2 ఎకరాలు. ఆ 10,000 వస్తే ఎంత, రాకపోతే ఎంత? అది ఎవరి కోసం పోరాడతారంటే వాళ్ళ కోసమే పోరాడతారు. వాళ్ళంటే ఇక్కడ ఎవరికైనా కోపం వస్తే దయచేసి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉండేది 5 ఎకరాలకు ఎక్కువ ఎవరికి లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దయచేసి మా పెద్దలందరూ గవర్నమెంట్కు సూచన చేయాలి. 5 ఎకరాల వరకే రైతు బంధు సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే పేదవారికి న్యాయం కలగాలంటే 5 ఎకరాలే కావాలి. 5 ఎకరాలు సరిపోతుంది, నీకు ఉంటే నువ్వు తీసుకోవద్దు, వద్దంటే లేరు. అయితే ఇంకొకటి ఏంటంటే 2,500 మీద పడతారు. కొన్ని గ్రామాలలో ఈ కాటిపాపడాలు ఏమంటారంటే గ్యాస్ వస్తలేదంటారు. ఏదైనా అక్షరం మిస్టేక్ అయ్యో, ఏదైనా నా ఫోన్ నంబర్ ఒకటి మిస్టేక్ అయ్యో పడకపోవచ్చు. దానికి మీరు మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటే మీరు గ్యాస్ ఆఫీసు పోండి, కేవైసీ చేయించుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుందని సలహా సూచనలు ఇవ్వాలి. దయచేసి ఇప్పుడు వాళ్ళకి ఏ అధికారం లేదు, అధికార దాహం ఒకటి ఊడిపోవడంతోనే మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి? రోడ్డు మీదకి పోతే మా ఎంబడి సెక్యూరిటీ లేదు, వెనక 4 జీబులు ముందట 4 జీబులు కుయ్యి అనేటి. ఇప్పుడు ఒక్కటి కూడా కుయ్యి అనకపోవడంతోనే ధైర్యం ఆశ లేక వాళ్ళ గుండె దడలు వచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళే చాలా రోజులు దీన్ని గమనించాలి. మా పెద్దలు హుస్నాబాద్ వాళ్ళకి అందరికీ పాదాభివందనాలు. మారుమూల గ్రామంలో మా మిర్జాపూర్లో ఇవాళ జరిపినందుకు మాకు ఎంత సంతోషంగా ఉన్నదంటే సోనియమ్మ ఇక్కడ వచ్చి జరిపినట్టు అనిపించింది. అన్న మీ అందరికీ పాదాభివందనాలు. దయచేసి ఇటువంటి ముఖ్య కార్యక్రమాలు మా గ్రామాలలో చేస్తే మాకు ఎంతో సంతోషం. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ అన్నయ్య గారు మరియు మనకు 78వ జన్మదిన ఈ పల్లె గ్రామాలని పల్లెలు ఉత్సవాలు జరుపుకోవడం, సంవత్సర కాలంలో మనకు జరుపుకోవడం, మనకు ఈ అవకాశం మన ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని జరుపుకోవడం కూడా మరీ సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన మన మండల్ నాయకులకు మరియు అమ్మగారికి, మనకు తెలంగాణ ఇచ్చిన అమ్మగారికి, మరియు మనకు ఇప్పుడు ఇండ్లు మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, మళ్ళీ 500 మరి రుణమాఫీ కొన్ని పేర్ల కారణాల అవి కొన్ని రాకపోవడము, వాళ్ళు కొంచెం ఆధార్ కార్డు ఏదో ఒక మిస్టేక్తో రాకపోవడం, అది కూడా 1-2%లో ఇది కూడా అవి కూడా ఇప్పుడు అయిపోతాయి. పోతే ఈ రుణమాఫీ కొందరికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వడం అంటే వాళ్ళు 1,00,000 రూపాయలను గవర్నమెంట్ వాళ్ళు 9 లక్షలు ఇస్తే మన గవర్నమెంట్ డబుల్ 15 లక్షలు ఒకేసారి ఇచ్చిండ్రు. అంటే మన రాష్ట్రంలోనే ఈ 2 లక్షల రుణమాఫీ మన ఇండియాలో ఇదే ఫస్ట్, మన రాష్ట్రమే ఫస్ట్. కావున దయచేసి ఇంకొంచెం ఒకళ్ళిద్దరికి రైతు బంధు కానీ ఈ రుణమాఫీలు కానీ అన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి అవుతాయి. కానీ అపోహాలు ఇంకా పోయిన వాళ్ళు ఏదో చేసిండ్రు అనే అపోహాలు అవి కొంచెం మర్చిపోయి దీంట్లో ఈ ట్యాక్లో రావాలని నేను అందరికీ కోరుతూ, మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. హర్షం వ్యక్తం చేస్తున్నాం గ్రామస్తులందరికీ థ్యాంక్స్. మరి ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తాను ఎందుకు చేయలేదు? మరి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, ప్రజలను మొత్తం నాశనం చేసినావు. రైతు బంధు ఇచ్చినావు కానీ మాకు రైతుకి ఇచ్చే సబ్సిడీలన్నీ నాశనం. రైతు బంధు దొరలకు వెలువలకే వచ్చింది, మాకు రాలే. కాబట్టి 10 ఎకరాల వరకే రైతు భరోసా చేయాలి. 10 ఎకరాల వరకే. మళ్ళా తర్వాత ఈ దున్నని భూములలో సాగు చేయని భూములకు మా ఊళ్ళో 120 రూపాయలు, మన లమ్మడోళ్ళది యాదవులది 120 ఎకరాలది, దానికి రైతు బంధు పడుతుంది. ఈరనకు వీళ్ళకు ఆ రైతు బంధు వాపసు తీసుకోవాలి, పేద ప్రజలకు సహాయం చేయాలి, అందరికీ వేద్దాన్ని తెలియజేస్తూ మరి సోనియా నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రకారం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్.